ఆ, అన్ని ఆశ పెట్టిండు మొత్తం. ఆ. అంటే ఆశ పెట్టిన దానికి ఖజానా లేదు. కేసీఆర్ మొత్తం తెలియదు బస్ వాళ్ళకి ఇచ్చిండు, ఆ, పింఛన్లు ఇస్తాను ఊరు ఆశ పెట్టిండు. ఉమ్. అంత చేయించినట్టు ప్రయత్నం అంత అంటే బస్సులు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుందా? బస్సులు తీసేయాల. తీసేయాలి. బస్సులు తీసేయాలంటే పింఛన్ చెప్పియాల. అంటే ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు పాతకాలం మనం కేసీఆర్ ది 10 ఏళ్ల పరిపాలన చూసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఆయనకి ఈయనకి తేడా ఏమైనా కనిపించిందా? ఎంత ఏడాది ఇది ఒకటే ఉన్నది. ఇక బస్సులకు ఇచ్చిండు కదా, పింఛన్లు ఇచ్చిండు కదా. మరి మీకు ఫ్రీ కరెంట్ వచ్చిందా? ఫ్రీ కరెంట్ ఎందుకంటే వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. అప్లై చేసుకొని రాని వాళ్ళు అన్నాడు కదా, మరి అప్లై రేషన్ కలిపి రాలేదు, ఆ, రేషన్ కలిపి ఇచ్చిండు. అంటే అప్లై చేసిండ్రా మీరు? ఇప్పుడు సర్వేలు చేసిండ్రు కదా, సర్వే జరిగిందా మీకు? సర్వే జరగలేదు. అంటే ఫోటోలు దింపుకోవడం ఇల్లు వచ్చిందని ఏం చేయలేదు. అంటే అడిగినారా అసలు ఎందుకు చేయట్లేదు ఇట్లా అని? అడగలేదు. మరి అడిగితే తెలుస్తుంది కదా ఎందుకు అనేది. అంటే కేసీఆర్ పాలన మంచిగా ఉండు. అది మాకు పింఛన్ లేకుండా నేను వచ్చినప్పుడే పింఛన్ చేయించుకున్నాం. మాకు